భగవద్గీత రెండవ అధ్యాయంలోని 11వ శ్లోకం. అశోచానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూ నగతాసూంచ నాను శోచంతి పండితః. ఈ శ్లోకం యొక్క అర్థం, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందల మాట్లాడతావేమిటి? పండితులైన వాళ్ళెవరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సుమా. ఈ శ్లోకం యొక్క ధ్యాన వివరణ. ప్రజ్ఞ, శోకం అనేవి రెండు పరస్పర విరుద్ధ అంశాలు, రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు. ప్రజ్ఞ కలిగినవాడు పండితుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే అన్న సత్యం పండితుడికి తెలుసు. ఒకానొక చనిపోయిన వాడి కోసం కానీ ఒకానొక చనిపోబోయే వాడి కోసం కానీ, అంటే ఉన్నవాడి గురించి కానీ పోయినవాడి గురించి కానీ పండితుడు ఎప్పుడూ శోకించడు. పండితుడు దేనికి ఏడువడు. ఏమేం సాధించాలో అవన్నీ సాధిస్తూనే పోతుంటాడు. వదనంలో విషాద ఛాయలు కూడా ఉండవు. ఎప్పుడూ ఆనందమే ఆనందం. అర్జునుడు ఒక పక్క తన బంధువులు, గురువులు యుద్ధంలో చనిపోతారు అని ఏడుస్తున్నాడు. ఇంకో పక్క రక్తపాతం ఎందుకు చేయాలి అని భిక్షాటన చేసి బ్రతుకుతాను అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఒక పక్కన శుద్ధ పామరుడిలాగా ఏడుస్తున్నాడు, ఇంకొక పక్కన పండితుడిలాగా మాట్లాడుతున్నాడు. దేనికైనా ఏడ్చేవాడు పామరుడు, దేనికి ఏడవనివాడే పండితుడు. పండితుడు అంటే ఆత్మశాస్త్రం అవగతమైనవాడు. పామరుడు అంటే ఆత్మశాస్త్రం ఎంతమాత్రం అవగతం కానివాడు.